అందరికీ నమస్కారం అండి. కలర్స్ ఆఫ్ సొసైటీ ఛానల్‌కి స్వాగతం. దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇక్కడున్న ఫోటో చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది. ముఖ్యంగా ఆక్సిజన్ గురించి చెప్తున్నాను, ప్లాంట్స్ గురించి. సో, మనకి ఆక్సిజన్ అనేది చాలా విలువైనదండి. ప్రతి ఒక్కరికి కూడా ప్రాణవాయువు అనేది చాలా విలువైనది. ఎందుకంటే మనం ప్రాణాలతో ఉండాలి కాబట్టి. సో, అటువంటి ఆక్సిజన్ అనేది పుష్కలంగా చెట్ల నుండి, మొక్కల నుండి లభిస్తుంది. మనం ఆక్సిజన్ అనేది పీల్చుకున్న తర్వాత మనం కార్బన్ డయాక్సైడ్ ఏదైతే వదిలేస్తామో ఆ కార్బన్ డయాక్సైడ్ అనేది ప్లాంట్స్ తీసుకొని బ్రతుకుతాయని మనందరికీ తెలుసు. బట్ ఈ రోజుల్లో అనేది ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటున్నాయి. సో, చాలామంది రోగాల బారిన పడిపోతున్నారు. ఎక్కువగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో, వాళ్ళకి కొన్ని సిట్యుయేషన్స్‌లో ఆక్సిజన్ అనేది డబ్బులిచ్చి కొనుక్కుంటున్నాము. సో, ఈ ఆక్సిజన్ అనేది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే ఆక్సిజన్ కలుషితమైన గాలి పీల్చడం వల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం వల్ల మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో, మనం కార్బన్ డయాక్సైడ్ వదిలేయాలి, ఆక్సిజన్ అనేది తీసుకోవాలంటే ముఖ్యంగా మన అందరం చేయాల్సిన పనేంటంటే చెట్లను పెంచాలి, మొక్కలను పెంచాలి. సో, మనకి అవసరమైన మొక్కల్ని, చెట్లని పెంచుతూ ఉండాలండి. సో, మన చుట్టుపక్కల చాలామంది రేడియేషన్ అనేది ఎక్కువైపోతుంది. సో, మొక్కలు ఇక్కడ నేను చూస్తున్న మొక్కలు చూసారా? ఈ మొక్కలనేది కూడా నేను ఎక్కడ కొన్నానంటే మన పెద్దగా వందలు, వేలు పెట్టి కొనవసరం లేదండి. ఒక రూ. 40, రూ. 30, రూ. 50 ఉంటే చాలు. చిన్న చిన్ని మొక్కలొస్తాయి. మనకు తగ్గట్టుగా మొక్కలను పెంచుకోవచ్చు. ఔషధ గుణాల మొక్కలు కూడా ఉన్నాయి. సో, ఈ మొక్కలన్నీ కూడా నేను ఎక్కడ సేకరించానంటే కాకినాడ మెయిన్ రోడ్‌లోని బాలాజీ చెరువు సెంటర్, పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ ఉంటుంది. వొకేషనల్ కాలేజ్ దగ్గరలోని పూల మొక్కలన్నీ ఉంటాయండి. సో, ఇక్కడ చూపిస్తున్న విత్తనాలన్నీ ఉన్నాయి కదా! రకరకాల విత్తనాలు, మొక్కలు ఇవన్నీ మీకు కావాల్సిన మొక్కలు ఏవైతే మీకు ఇష్టమైన మొక్కలు, పూల మొక్కలు గానీ, ఔషధ గుణాల మొక్కలు గానీ, ఇవన్నీ కూడా ఇక్కడ రూ. 40 పెట్టి కొనుక్కోవచ్చండి. మీరు ఎవరికైనా గిఫ్ట్‌గా ఇవ్వాలన్నా కూడా ఈ మొక్కల్ని తీసుకొని మనం గిఫ్ట్‌గా ఇవ్వచ్చు. ఎందుకంటే మొక్కల నుండి మనకి పుష్కలంగా ఆక్సిజన్ అనేది లభిస్తుంది. అందుకనే సేవ్ ఆక్సిజన్, సేవ్ సాయిల్ అనే నినాదంతో ఈ వీడియో చేస్తున్నాను. సో, ఒక చిన్న పూల మొక్క వ్యాపారి ఏం చెప్తున్నారో మాట్లాడదాం. వీరబాబు నా పేరు. చెప్పండి మేడం. ఆహ్, ఎ ఎన్ని రకాల పూల మొక్కలున్నాయి మీ దగ్గర? ఎన్ని రకాలు సేల్ చేస్తారు? 100 ఐటమ్స్ ఉంటాయండి. 100 రకాలు ఉంటాయండి. చామంతి, బంతి, గులాబీ, నెక్స్ట్ నీలగోరింత, టెంకీసు, నెక్స్ట్ సంపెంగలు ఉంటాయండి. రకరకాల సంపెంగలు ఉంటాయి. పూల మొక్కలు అన్ని రకాలు ఉంటాయి మేడం. మన తోటలో 100 రకాలు ఉంటాయి మా దగ్గర. రెడ్డి చెట్టు గులాబీలు ఉంటాయి, మందారాలు ఉంటాయి, చామంతులు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయండి. నెక్స్ట్ కాయగూరల సీడ్స్ కూడా అమ్ముతాం మనం, విత్తనాలు. విత్తనాలు ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ విత్తనాలు ఉన్నాయి అన్ని కదా! రకాలు ఉంటాయండి మొత్తం. సో, విత్తనాలు ఎలాగా? అంటే డైరెక్ట్‌గా పొలం నుంచి తెచ్చుకుంటారా? లేదంటే ఏదైనా మేము రైతుల దగ్గర నుంచి సేకరిస్తాం. రైతుల దగ్గర నుంచి కొన్ని ఏమో మామూలుగా షాప్ నుంచి తెచ్చుకుంటామండి. లేని రకాలండి. మరి ప్రభుత్వం ఎలా సహాయపడుతుంది? అంటే మీకు ఏమైనా ప్రభుత్వం కమిటీ సంబంధం గానీ, లేదండి. యూనియన్ ఉంటుందా? లేకపోతే మీరు ప్రభుత్వం సంబంధం లేదండి మనం సొంతంగా చేసుకునేదండి. ప్రభుత్వం ద్వారా ఏం సంబంధం లేదండి. యూనియన్ ఏదైనా ఉంటుందా పూల మొక్కలకు సంబంధించి? లేదండి. మరి వర్షాలు వస్తాయి. సో, వర్షాలు, పాతాలు, తుఫాన్లు గట్రా వస్తాయి కదా! ఆ సమయంలో ఎలా ఉంటుంది మీ ఉపాధి? ఐ మీన్ అప్పుడు బేరం తక్కువండి. వర్షాలు వచ్చినప్పుడు వాన వచ్చి బేరం ఉండదు చల్లే అంటే అమ్ముతుందండి. వాన తగ్గిపోవాలండి. వర్షం ఫుల్గా ఉండకూడదండి మాకు వ్యాపారం. వాన వచ్చి ఆగిపోవాలి తప్పండి. మరి అప్పుడు ఆదాయం ఎలా వస్తుంది మీకు? వర్షాకాలం పర్లేదండి. ఇప్పుడు ఎండాకాలం మొత్తం 6 నెలలు ఖాళీ అండి మేము. మీకు జనవరి నుంచి అండి జూన్ దాకా వ్యాపారం ఉండదండి తక్కువ. మరి ఆ టైంలో ఇంకోటి ఏదైనా చేస్తారా? చేయమండి. ఇదే అండి ఇంకా డైలీ ఇదే బిజినెస్ కదండి. 6 స్టార్టింగ్ మంత్స్ మాత్రం ఖాళీగా ఉంటామండి. ఒక 6 నెలలు జనవరి నుంచి జూన్ దాకా ఖాళీ అండి. మళ్ళీ జూన్ నుంచి డిసెంబర్ దాకా జరుగుతుందండి వ్యాపారం. మరి స్టార్టింగ్ మీ నుండే మొదలైందా? మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం మా పెద్దోళ్ళ నుంచి మొదలైందండి. నా నుంచి కదండి, మా పెద్దోళ్ళ నుంచి మొదలైంది. ఏమైనా ఎక్స్పోర్ట్ చేసే మొక్కలు కానీ, ఇంపోర్ట్ మొక్కలు కానీ ఉంటాయా మీ దగ్గర? అన్ని రకాలు ఉంటాయి మొత్తం. ఓకే. ఇంకేమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా పూల వ్యాపారం వాళ్ళు కానీ? ఇంకా ఎలా? సజెషన్ అంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలండి. అదే నా సజెషన్. పెద్ద మొక్కలు నాటాలండి, మొక్కలు పెంచాలి. ఓకే. మొత్తం ఇండియా అంతా గ్రీన్ గోల్డ్ అవ్వాలండి. అదే నా సజెషన్. అదే చెట్టే ఆధారం అండి. చెట్టు నేను ఇస్తుందండి మనకి. మేమన్నీ చెట్లు మేము పాతుకున్నాయండి. ఇవన్నీ లైన్ మేడం గారు చెట్లు అన్నీ మేమే పాతామండి లైన్. ఓకే.
సో అందరూ మొక్కలు పెంచాలనేది ఆ పూల వ్యాపారి చెప్తున్నారు, మొక్కల వ్యాపారి.